ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. లష్కర్గూడ బ్రిడ్జి పనులపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి పనులకు గాలికి వదిలేశారని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. 29 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరైందన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇకపై అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఈ నియోజకవర్గంలో అసలు రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకు భవిష్యత్తు లేదు. వాళ్ళు జనాల ద్వారా ఓట్లు అడిగే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా వారికి ప్రజలు ఆల్రెడీ అనేక ఎలక్షన్లో గుండుసున చూపించారు. ఎందుకంటే 2023 ఎలక్షన్లో మా బీఆర్ఎస్ ని తెలంగాణ రాష్ట్రంలోనే అడ్రస్ లేకుండా ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు. దాని తదుపరి ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గుండుసున్న చూపడం జరిగింది. దాని తదుపరి ఎలక్షన్లో అయితే ఉన్నాయో జూబ్లీ సెలక్షన్ లో కూడా ఆ పార్టీని ఇంటికే పరిమితం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ముట్టుకెళ్ళి ప్రజలు వేయడం జరిగింది. ఎందుకంటే జనాలలో తన బలం చూపించుకోవాలి. గతంలో మేము హడావుడిగా చేసిన శిలాఫలకాల దగ్గర షో ఆఫ్ చేయాలని చెప్పేసి నిన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లష్కూడ గ్రామంలో చిన్నపాటి డ్రామా కంపెనీ పెట్టి సర్కస్ ఫిట్లు ప్రదర్శించడం జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు ఏదైతే ఈ నియోజకవర్గంలో దాదాపు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసావు, అభివృద్ధి కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి మారినవు. మరి ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల టీడీపీ పాలన కానీ, ఆ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో నీకు లష్కర్ వంటి బ్రిడ్జ్ కానీ, మజిద్పూర్ బ్రిడ్జ్ కానీ, సంఘీ బ్రిడ్జ్ కానీ, ఇంజాపూర్ బ్రిడ్జ్ కానీ, పెద్దంబర్పేట బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కనిపించలేదని చెప్పేసి ఈ సమావేశం సాక్ష్యాన్ని సూటిగా అడుగుతా ఉన్నా. నేను అభివృద్ధి చేస్తున్నా, అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా అని చెప్పేసి ప్రగల్భాల వరకు కల్వకుర్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఆయన చెర్ల చేరినవు. మరి నియోజకవర్గ అభివృద్ధి గాలి కొదిలేసిన ఆ రోజు గాలి తిరిగినవా, లేకపోతే ఫామ్ హౌస్ లో దురకాడ మోకాలు అడిగినా అని చెప్పేసి నేను మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 2021లో వరదలు వచ్చి ఆనాడు వరద దేవుడు కరుణించి పెద్ద ఎత్తున వరదలు వస్తే చాలా బ్రిడ్జిలు కొట్టుకోపోయినాయి. అటు ఇంజాపూర్ స్టార్ట్ అయితే ఇటు మజిద్పూర్ వరకు బ్రిడ్జిలు కొట్టుకోపోయినాయి. మరి ఆ బ్రిడ్జిలు ఏమో పక్కన పెట్టి కేవలం లక్ష్మణ్ బ్రిడ్జ్ కానీ డ్రామాలు ఆడుతా ఉన్నా బిడ్డ. ఆయన మిసాల్ ఆయన కేటీఆర్ ఆయన సిగ్గుండాలో మనం మాట్లాడతాను. నువ్వు చేసినప్పుడేమో అన్ని మంచిగా ఈ రోజు మంచిగా లేవా? మరి అదేవిధంగా ఆరుట్ల గ్రామంలో మరి స్కూల్ భవనానికి మన గౌరవ సీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే దాని మీద మాట్లాడతారు రంగులు వేసి. కానీ సిగ్గు నా దగ్గర అడుగుతున్నా నేను. దాదాపు 12 కోట్ల రూపాయలతో బడ్జెట్ రిలీజ్ చేసి స్కూల్ డెవలప్మెంట్ చేసి తెలంగాణ పబ్లిక్ పెడితే దాని మీద కూడా అవాకు చవాకులు చేస్తున్నావు. గౌరవ రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో ఏ ప్రాంతం అయితే ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించిన నాయకులు మా గౌరవ సీఎం గారు, ప్రజాపాలనలో మా గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ముందుంటున్నారు. మన నియోజకవర్గంలో దాదాపు సీఎం గారు 5 సార్లు మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ 2 సంవత్సరాల కాలంలో. మరి ఎందుకు వచ్చిందంటే అధిక నిధులు రావడంతో మన నియోజకవర్గం రావడం జరిగింది. మరి అదేవిధంగా మార్కెట్ గురించి మాట్లాడతాడు ఆయన. మేమన్నది గుర్తుందా? మేము గత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పాలనలో ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే నువ్వు 15 సంవత్సరాలు పాలించి దాన్ని కట్టని మట్టు కూడా తీయలే.